కోట్ల విలువైన సర్కారు భూములను కాజేయడానికి ఏకంగా నకిలీ వారసులను సృష్టించారు. వాళ్ళ పేరుతోనే ఎన్ఓసీ తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇలా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో 2000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 72లో 700 ఎకరాల భూమి ఉంది. పట్టణానికి సమీపంలో మావల, బట్టి సావర్గా, పొన్నారి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా 5 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఇలాంటి సర్కార్ భూములపై భూమాఫియా కన్నుపడింది. భూములను కొల్లగొట్టడంలో భాగంగా సర్కార్ భూములపై నకిలీ పత్రాలు సృష్టించారు. భూములకు బోగస్ వారసులను రెడీ చేశారు. సర్కార్ భూములు తమకు చెందినవేనంటూ ఆ వారసులతోనే ఎన్ఓసీలు ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు చేశారు. నకిలీ వారసులు దరఖాస్తు పత్రాలు ఇవ్వగానే రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు. ఊరు పేరు లేకుండా భూమి ఎవరిది, వారసులు ఎవరని చూడకుండానే ఎన్ఓసీలు జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్కు సమీపంలో కచ్చర్ల గ్రామం ఉంది. 1954లో 25 ఎకరాల భూమి అమీనుద్దీన్ ఖాన్కు ఇనామిచ్చింది సర్కార్. ఈ విషయం వారసులు కూడా తెలియదు, పట్టించుకోలేదు. దీంతో కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టడానికి ఎత్తుగడ వేశారు అక్రమార్కులు. ఇందులో భాగంగా షేక్ లతీఫ్ అనే వ్యక్తిని అమీనుద్దీన్ ఖాన్ వారసుడని బోగస్ పత్రాలు సృష్టించారు. ఆ పత్రాలతోనే షేక్ లతీఫ్ కి ఆ భూమిని పట్టా చేశారు రెవెన్యూ అధికారులు. ఈ భూమి అసైన్డ్ భూమి కావడంతో అసైన్డ్ తొలగించడానికి ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేశారు. వెంటనే అసైన్డ్ తొలగిస్తూ 2009వ సంవత్సరంలో ఎన్ఓసీ జారీ చేశారు. తర్వాత లతీఫ్ నుంచి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆ భూములను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందటంతో దర్యాప్తు చేశారు. షేక్ లతీఫ్ బోగస్ వారసుడిగా తేల్చారు. ఇదంతా నడిపించింది కరుణాకర్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. భూములను కాజేయటానికి ఈ వ్యవహారం నడిపిన కరుణాకర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందంటున్నారు పోలీసులు. ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి షేక్ లతీఫ్ అనే ఒక వ్యక్తి ద్వారా ఇతడు అమీనుద్దీన్ ఖాన్కి సంబంధించిన 25 ఎకర్స్ భూమిని వాళ్ళ వారసులకు చెందాల్సిన భూమిని వీళ్ళు కొన్నట్టు తేలింది. ఈ షేక్ లతీఫ్ అమీనుద్దీన్ ఖాన్కు మన్మడు కాదు. అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో మరి వాళ్ళు ఏ విధంగా చేసినట్టు తెలియదు. ఇది సరిగా వెరిఫై చేయకుండా ఈ షేక్ లతీఫ్ను వాళ్ళ వారసులు చూపిస్తూ 25 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2014 నుంచి 2018 వరకు సర్కార్ భూములకు 50 ఎన్ఓసీలు జారీ చేశారు. వీటిలో కొన్ని ఆర్డీఓ జారీ చేశారు, మరికొన్ని జేసీ జారీ చేశారు. సర్కార్ భూములకు ఎన్ఓసీ అక్రమంగా జారీ చేశారని రియల్ ఎస్టేట్ మాఫియా చెప్పిన వారికి ఎన్ఓసీ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కొంతమంది కలిసి దీన్ని మొత్తం కూడా ఈ ప్రభుత్వ భూములను అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసి మొత్తం ప్రభుత్వానికి కూడా మోసం చేస్తూ ఈ రకంగా చేయడం చాలా ఏయమైనటువంటి చర్య. దీనిపైన పూర్తి సిబిసిఐడి చేత పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఆ భూములన్నింటినీ కూడా రికవర్ చేసుకొని వాళ్ళపై ఎవరైతే ఈ దొంగ ఎన్ఓసీలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. బోగస్ ఎన్ఓసీలపై విచారణ జరిపించాలని అధికారులను కోరుతున్నారు జనం. అక్రమంగా పొందిన ఎన్ఓసీలను రద్దు చేయాలంటున్నారు.